సిగ్నల్ టీవీ ప్రస్తుతానికైతే మనం హెచ్యు విశ్వవిద్యాలయం దగ్గర అయితే ఉన్నాము. మరి ఈ భూములను కూడా ప్రభుత్వం కొనుగోలుకు పెట్టిన సంగతి తెలిసిందే. ఒకసారి విద్యార్థులతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మరి వాళ్ళైతే ఇక్కడ గేట్ ముంగడ కూర్చొని ఇక్కడ ధర్నాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి కనుక గేట్ లోపల చూసుకున్నట్లయితే వాళ్ళు పాటలు పాడుకుంటూ కూడా ధర్నాలు చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. 400 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా వచ్చింది? విద్యార్థులందరూ ఓటేసి గెలిపించకపోతే ఎలా వచ్చింది? అలా కొంచెం కూడా ఒక ఇంకితం అనేది లేకుండా విద్యార్థుల పైన ఎంత నిర్లక్ష్యంగా ఎంత ఘోరంగా అసలు లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఈ లాఠీ చార్జీలు చేయడం వల్ల విద్యార్థులు ఎందరో హింసకి గురవుతున్నారు. ఇది ఏంటి అసలు? కబ్జా కాదంటున్నారు. కబ్జా ఎలా కాదు? ఇంతమంది పోలీసులను పంపించి లోపల 100 మంది పైన కబ్జా చేయడానికి లాఠీ చార్జీలు పెట్టి అందరినీ అన్ని ఆర్గనైజేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్లస్ మన ప్రొఫెసర్స్ అందరు కలిసి ర్యాలీ తీయడం అనేది జరిగింది. ఈస్ట్ క్యాంపస్ కి వెళ్లే దారి మధ్యలోనే మా క్యాంపస్ మా డిపార్ట్మెంట్ కి కూడా పోనివ్వకుండా ఈ తెలంగాణ పోలీస్ ఏదైతే ఉందో అడ్డుకోవడం జరిగింది. ఎందుకు ఇలా అడ్డుకుంటున్నారు? మేము మా డిపార్ట్మెంట్ కి వెళ్తున్నాం, మీ స్థలాలకు ఆ ఏరియా అంటే అయినా కూడా అక్కడ గేట్లు వేసి స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళడానికి ట్రై చేశారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. పొద్దున అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈరోజు క్యాంపస్ బంద్ పిలుపునిచ్చింది. మేము అంబేద్కర్ ఆడిటోరియం నుండి మా డిస్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ కి మేము వెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు బార్గెట్లు పెట్టుకొని మాపై లాఠీ చార్జ్ నిర్వహించారు. మరి రేవంత్ అన్న ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన అన్నావు కదే, ఇది ఎక్కడి దిక్కుమాలిన పాలన అన్న, ఇది ఎక్కడి దిక్కుమాలిన పాలన అని అడుగుతున్నాం. మరి మాపై లాఠీ చార్జులు మేమేమన్నా తీవ్రవాదులమా, ఏమైనా టెర్రరిస్టులమా అని ఏబీవీపీ ప్రశ్నిస్తుంది. ఒక్కసారి లోపలికి వచ్చి చూడండి, సూర్య భగవాన్ తో 36 డిగ్రీల సెల్సియస్ లో కూడా కొట్లాడు. బయట రాష్ట్రం నుంచి వచ్చిన దాన్ని కాదు. ఇప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్స్ ఫైట్ చేస్తున్నారు. చదివేది మహా అయితే 2 సంవత్సరాలు. మేము చదివేది మహా అయితే 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల్లో మాకున్న మెమరీస్, మేము చూసిన నేచర్, మేము చూసిన ఫారెస్ట్ ఏరియా, మరి మేము ఎక్కడ గుంటనక్కలు చూడలేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మేము ఎక్కడ గుంటనక్కలను చూడలేదు. మేము చూసిందల్లా నెమళ్లను, జింకలను, ర్యాబిట్స్ ని, మంచి మంచి చిన్న చిన్న జీవరాశుల్ని, మంచి నేచర్ ని. మీరు బయట ఉన్న వాళ్ళు మీకు తెలియదేమో, కానీ మేము తిరిగిన వాళ్ళని చెప్తున్నాం. ఒక బ్యూటిఫుల్ హ్యాబిటేషన్ ఇక్కడ ఉన్నది. వచ్చినప్పుడు అదే కదా మా బాధ, అదే కదా ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం కదా. ఇప్పుడు నేను పర్సనల్ గా తెలంగాణ స్టూడెంట్, తెలంగాణ సిటిజన్ గా నేను పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారికి ఓటేసిన అండి. నేను పర్సనల్ గా ఓటేసిన. నవ్ ఐఎమ్ రిగ్రెటింగ్ దట్ డెసిషన్. నేను ఎందుకు చేసినాను అనిపిస్తుంది ఇప్పుడు నాకు. డెవలప్మెంట్, ఈ చెట్లను కొట్టేసి డెవలప్మెంట్ అండి నాకు అర్థం కాదు. చదువుకున్న వాళ్ళమే కదా అందరం. ఇదే నా నేర్పించింది. స్కూల్స్ లోనే డిఫారెస్టేషన్ చేసి మీరు ఐటీ కంపెనీస్ లో నిర్మించండి. సీఎం పొజిషన్ లో ఉన్నారు ఆయన చేతిలో చాలా పవర్ ఉంది. మా దగ్గర అంత పవర్ లేకపోవచ్చు, కానీ ఆయనకు ఆలోచించే వివేచన ఉన్నది కదా. ఇప్పుడు ఇంత మంచి నేచర్ ని బాధ పెట్టి, ఈ స్కూల్ అకాడమిక్ కోసం ఇచ్చిన యూనివర్సిటీని ఇట్లా బాధ పెట్టి ఏం సాధిద్దామని. ఇప్పుడు ఐటీ కంపెనీస్ పెడతారు. ఇప్పుడు ఒక తరంలో ఐటీ కంపెనీస్ పెట్టి రేపు అది కూల్చేసి ఇంకోటి కడతారు. కానీ స్టూడెంట్స్ అనేది జనరేషనల్ వైస్ 50 సంవత్సరాల నుంచి నడుస్తుంది యూనివర్సిటీ, అవునా కదా? ఇప్పుడు యూనివర్సిటీ జనరేషన్ వైజ్ గా ఇంతమంది స్టూడెంట్స్ కి, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి నీడనిచ్చిన యూనివర్సిటీలో నుంచి 400 ఎకరాలను తీసేసిండ్రు. మరి ఏమన్నా ప్రాపర్ సర్వే ఉందా? ఆప్షన్ వేసేసారు. గవర్నమెంట్ అయితే మాకు ఇచ్చారు కదండి, అకాడమిక్ పర్పస్ గా కదా ఇది ఇచ్చింది. అకాడమిక్ పర్పస్ కి ఇచ్చింది ఐటీ కంపెనీస్ కి ఎలా ఇస్తారు? ఐటీ కంపెనీస్ కి అయితే మాకు చెప్పలేదు కదా. మాకు ఇచ్చిన of these 3 schools. That is one point. The second point that I would like to address the government, that yesterday it was announced that 400 acres have been replaced with 397 acres in Gopanpalli. But if you look at the facts, these 397 acres have been given to 3 other institutes, which means HCU has lost 400 acres of land. We demand that these 400 acres have to be retained, which has all these lakes, mushroom rock and other, land. So we demand that these 400 acres have to be given back to HCU. This is my appeal. Yeah, Telugu anta ikkada Telugu
గవర్నమెంట్ ఈ ల్యాండ్ అంతా మాకు ఇచ్చినప్పుడు ఇందిరమ్మ రాజ్యం డెవలప్మెంట్ కి మేము అడ్డుపడట్లేదండి. మేము యూనివర్సిటీ విద్యార్థులమే, మేము చదువుకున్న వాళ్ళమే. డెవలప్మెంట్ అంటే మాకు కూడా ఇష్టమే. డెవలప్మెంట్ చేయొచ్చు, కానీ ఎట్ వాట్ కాస్ట్ అని మేము అడుగుతున్నాం. మా ప్రశ్న ఒకటే, ఎట్ వాట్ కాస్ట్ యు ఆర్ డెవలపింగ్ ద యూనివర్సిటీ, డెవలపింగ్ హైదరాబాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేచర్ ని ఎన్ని జింకలు ఉన్నాయండి, ఎన్ని నెమళ్ళు ఉన్నాయి యూనివర్సిటీలో. ఆల్ ఓవర్ ఇండియా ఒక యూనివర్సిటీ చూపించండి, ఇంత పెద్ద యూనివర్సిటీని, ఇన్ని ఏకర్స్ ఉన్న యూనివర్సిటీ, ఇంత బయోడైవర్సిటీ ఉన్న యూనివర్సిటీని ఒక్కటైనా చూపించండి మీరు అని అడుగుతున్నాను ఈరోజు. అది ఇంత మా భూములు మేము అడుగుతుంటే అమ్మాయిల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. మీకు ఎవరిచ్చారు హక్కు? అమ్మాయిల మీద లాఠీ చేయాల్సినంత హక్కు మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాం. మేము క్రైమ్ చేసాం, మేము దొంగతనం చేసాం, మేమేం చేసాం, మేమేం క్రైమ్ చేసామని. అమ్మాయిల మీద కూడా ఏ నిర్దాక్షిణ్యంగా అమ్మాయిల మీద కూడా రక్తం వచ్చేటట్టు లాఠీ చార్జ్ చేశారండి. మేము మార్చ్ చేసుకుంటూ పోయాం, మేము ఈస్ట్ క్యాంపస్ మార్చ్ చేసుకుంటూ పోయాం స్టూడెంట్స్ క్యాంటీన్ నుండి. అక్కడ మేము చాలా పీస్ఫుల్ గా చేస్తున్నాం, మేము ఎటువంటి రాలీ సడన్ ఏం చేయాలి. అలాంటిది దానికి కూడా అమ్మాయిల మీద కూడా లాఠీ చార్జ్ చేశారు, రక్తాలు కూడా వచ్చేటట్టు లాఠీ చార్జ్ చేశారు. మా భూములు అండి, మా భూముల కోసం అడుగుతాం. మేము యూనివర్సిటీ స్టూడెంట్స్ గా మా మాటలు మేము ఆ మాత్రం హక్కు మాకుందని మేము అడుగుతాం. మీరు ఏదైతే గౌరవనీయులైన మంత్రులు బట్టి విక్రమ గారు, శ్రీధర్ బాబు గారు ఇద్దరు అడ్రస్ చేశారు. వారిని దయచేసి ఒకసారి ఈ 400 ఎకరాల్లో ఏం జరుగుతుందో వచ్చి కల్లారా చూస్తే మీరు ఇక్కడ చదివిన విద్యార్థులుగా మీకు బాధ కలుగుతుందో లేదో అనే విషయం మీరు ఒకసారి ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా ఈ క్యాంపస్కి 91 నుంచి వచ్చాను, 91 నుంచి ఇదే క్యాంపస్లో ఉంటున్నాను. ఇప్పటిదాకా జరిగిన ల్యాండ్ ఏలినేషన్ చాలా ఇన్స్టిట్యూట్స్కి ఇవ్వడం జరిగింది. దయచేసి ఇప్పటి నుంచి అయినా ఏ ఒక్క ఇంచు కూడా ఒక ప్రభుత్వ సంస్థకు కానీ ఎవరికి కానీ ఇవ్వకుండా యూనివర్సిటీకే కేటాయించవలసిందిగా కోరుతున్నాము. నిన్న మీరు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు, అదేంటంటే ఇప్పటిదాకా ఉన్న అయితే యూనివర్సిటీ ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ని యూనివర్సిటీ పేరు మీద చేస్తాము, మీరు ఈసీ నుంచి అప్పీల్ పెట్టండి అన్నారు. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ 400 ఎకరాలను కూడా మీరు దయచేసి ఆక్షన్ పెట్టకుండా ఈ చెట్లను కొట్టేయడం ఆపేయవలసిందిగా మరీ మా అల్యూమినై అయిన శ్రీధర్ బాబు గారికి, బట్టి విక్రమ గారికి దయచేసి చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నాను. దయచేసి భూమి సిటీ మధ్యలో ఉంది, అది నార్మల్ భూమి కాదు. దాంట్లో చెట్లు ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి అండ్ యానిమల్స్ ఉన్నాయి. అలాంటి చెట్లు ఉన్న ప్రదేశాన్ని గులగొట్టి బిల్డింగ్లు కడతాంటే ఎవరికి కావాలి ఆ బిల్డింగ్? ఇది ఒక బ్రెయిన్లెస్ పర్సన్ ఆర్డర్ ఇచ్చిన డిసిషన్. ఇప్పుడు అందుకే మనం ఓట్లు వేసేటప్పుడు ఎవరికి వేస్తే ఒక తెలివైన పర్సన్కి ఓటేసి సీఎం చేయాలి. ఎవరిని వర్తం చేస్తే అడవిని గులగొట్టి బిల్డింగ్లు కడతాంటే ఎవరికి కావాలండి? అడవి గులగొట్టి బిల్డింగ్, యానిమల్స్ చంపి మాకు ఎందుకు బిల్డింగ్లు, ఎందుకు మాకు ఈ డెవలప్మెంట్? పెయిడ్ ఆర్టిస్ట్ అయితే మేము పోలీస్ స్టేషన్కి పోకపోతుండే. ఇక్కడ ఇంతమంది విద్యార్థులు ఉన్నాం, వీళ్ళందరూ మేము మా హక్కు కాదా ఇది? మా యూనివర్సిటీ కాదా? ఇక్కడ ఎవరున్నారు? బీజేపీ నుంచనే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఎవ్వరూ లేరు ఇక్కడ. మాకు సపోర్ట్ గా కొంతమంది పొలిటికల్ పార్టీస్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా సాలిడారిటీతో వచ్చి నేను ధర్నా చేయడం జరిగింది. అంతేగాని ఇది పొలిటికల్ గా చేసే ఉద్దేశం అయితే లేదు. మా ల్యాండ్ కోసం మేము పోరాటాలు చేస్తున్నాము, మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. యూనియన్ మినిస్టర్ని కూడా వెళ్ళి కలవడం జరిగింది. తెలంగాణ విద్యార్థులు మొన్ననే రాజ్ భవన్ ముట్టడి చేశారు. చాలా మంది స్టూడెంట్స్ రాజ్ భవన్ ముట్టడి చేసి అక్కడ ధర్నా చేశారు. అలానే వేరే రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ధర్నాలు అవుతున్నాయి. జేఎన్యూ, డియూ ఇలాంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఎవరికైతే ఇవాళ ఏమైందంటే మేము ఇక్కడ ఈ గేట్ నుంచి ఎక్కడైతే తవ్వుతున్నారో అక్కడికి ర్యాలీ చేయడానికి వెళ్ళాం. ఎవరితో వెళ్ళాం? మా ప్రొఫెసర్స్తో వెళ్ళాం. ప్రొఫెసర్స్ కలిసి వెళ్ళినప్పటికీ పోలీసులు అందరూ ఒకటై అక్కడ అడ్డుకున్నారు మమ్మల్ని. ఎందుకు అడ్డుకున్నారని అడుగుతుంటే వాళ్ళు మాకు తిరిగి మా మీద లాఠీ చార్జీలు చేశారు. లాఠీ చార్జ్ చేసి మా ఒక్కొక్కరిని పరిగెట్టించారు, అక్కడి నుంచి ఇక్కడ వరకు పరిగెట్టించారు. అది ఏంటని ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం పోలీసుని, రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. జరిగింది, కావాలంటే వీడియో కూడా ఉంది, మేము చూపిస్తాం. మేము అబ్బాయిలు స్టూడెంట్స్ మేము టెర్రరిస్టులుగా మా మీద లాఠీ చార్జీలు గట్రా చేయడానికి రేవంత్ రెడ్డి గారికి హక్కు లేదు, పోలీసులకు హక్కు లేదు. మేము మా ప్రొఫెసర్ జస్ట్ చూడడానికని అక్కడికి వచ్చాం. ప్రొఫెసర్ని అలౌ చేయమన్నాం. ఆ అలౌ చేయమనడానికి తిరిగి మా మీద లాఠీ చార్జీలు చేస్తే మేము ఇంకేమనాలి? ఈ గవర్నమెంట్కి మేము ఇంకేం అడగాలి చెప్పండి?
తెలంగాణ విద్యార్థులు కాకపోయినా మేము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మేము ఎన్ని స్టేట్ల నుంచి వచ్చినా ఇది మా ల్యాండ్ కొంచెం స్టేట్ వైజ్ కాకుండా అన్ని స్టేట్ల వైజ్ మేము చేస్తాం. మేము ఇప్పుడు ఓన్లీ పక్క స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే క్వశ్చన్ డెవలప్మెంట్ అనేది ఈ ల్యాండ్ లోనే కాకుండా వేరే ల్యాండ్ లో కూడా చేయొచ్చు. కానీ ఈ ల్యాండ్ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్, ఇందిరాగాంధీ ఇచ్చింది దేనికోసం? ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. ఏదో కార్పొరేట్స్ కి అమ్మి ఈ ల్యాండ్ ని డెవలప్మెంట్ కోసం కాదు, ఇది ఎడ్యుకేషన్ కోసం ఉన్న ల్యాండ్. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ వేర్ వీ కెన్ గెట్ డెవలప్. ఓకే, ఇంకోటి ఏంటంటే నిన్ననో మొన్ననో there was this one politician called Ponugoleti Srinivas who told us that we are sold out through politics, that somebody is supporting us. But ఇప్పటి వరకు ఏ పొలిటిషియన్ కూడా ఆన్ గ్రౌండ్ వచ్చి సో చూసారు కదా, నిన్న ఏదైతే ప్రభుత్వం భావించిందో పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు, అటు బీఆర్ఎస్ తరపు నుంచి ఇటు బీజేపీ తరపు నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే, ఏ పేడ్ బ్యాచ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం అన్న మాటకి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అనేది కూడా మనం అందరం చూసాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ విద్యార్థులు దీని మీద స్పందించట్లేదు, కేవలం వేరే స్టేట్ నుంచి ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు మాత్రమే ప్రశ్నిస్తున్నారు అన్న ప్రశ్నకి కూడా తెలంగాణ స్టేట్ నుంచి వచ్చిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఈ మ్యాటర్ ఎంత దూరం వరకు వెళ్ళినా సరే హైకోర్టులో ఆల్రెడీ కేసు ఉంది, దీన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్తాము. అండ్ ఇది ఒకటి తెలంగాణ అంశం కాదు, ఇది పూర్తి ఇండియా వైజ్ గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సినీ సెలబ్రిటీలు అలాగే ప్రతి ఒక్కరు దీనిపై స్పందిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విరుచుకు పడుతున్నారని చెప్పేసి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్ తో శైలజ, సిగ్నల్ టీవీ, హెచ్సియు.